ప్రైజ్ ది లార్డ్. చాలా మంది లెంట్ హిస్టరీ గురించి వీడియో చేయమని అడుగుతున్నారు. అందుకే ఈరోజు లెంట్ అనే పదం ఎలా వచ్చింది అనే అంశంతో ప్రారంభించి లెంట్ అంటే ఏమిటి, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఎందుకు 40 రోజులు పాటిస్తారు, భస్మ బుధవారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అలాగే ఈ రోజుల్లో మనం లెంట్ను ఎలా పాటించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన ఆత్మీయ కాలం లెంట్. లెంట్ అనేది ప్రతి సంవత్సరం ఈస్టర్కు ముందు వచ్చే 40 రోజుల ఆత్మీయ సిద్ధతా కాలం. మొదటిగా లెంట్ అనే పదం యొక్క మూలాన్ని చూద్దాం. లెంట్ అనే పదం లాటిన్ భాషలోని క్వాడ్రజెసిమా అనే పదం నుండి వచ్చింది. క్వాడ్రజెసిమా అంటే 40 రోజుల కాలం అనే అర్థం. పాత ఇంగ్లీష్లో దీనిని లెంగ్టన్ అని పిలిచేవారు. లెంగ్టన్ అనే పదానికి వసంతకాలం లేదా క్రొత్త జీవితం ప్రారంభమయ్యే సమయం అని అర్థం. కాలక్రమంలో లెంగ్టన్ అనే పదమే లెంట్ గా మారింది. ఈ విధంగా లెంట్ అనే పదం ఒకవైపు 40 రోజుల ఆత్మీయ కాలాన్ని సూచిస్తే, మరోవైపు ఆత్మీయంగా క్రొత్త జీవితం ప్రారంభమయ్యే సమయాన్ని కూడా సూచిస్తుంది. లెంట్ అనేది ప్రతి సంవత్సరం ఈస్టర్ కు ముందు వచ్చే 40 రోజుల ఆత్మీయ సిద్ధత కాలం. ఈస్టర్ తేదీ నిర్ణయానికి సంబంధించిన ఒక కీలకమైన చారిత్రక నిర్ణయం క్రీస్తు శకం 325లో జరిగిన ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియాలో తీసుకోబడింది. ఈ కౌన్సిల్ ప్రస్తుత టర్కీలోని నికేయా నగరంలో జరిగింది. అక్కడ తీసుకున్న నిర్ణయం ప్రకారం మార్చి 21 తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి తర్వాత ఆదివారం రోజున ఈస్టర్ జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని ఆధారంగా తీసుకొని ఈస్టర్ తేదీ నుండి 46 రోజులు వెనక్కి లెక్కిస్తే భస్మ బుధవారం వస్తుంది. అయితే 46 రోజుల్లోనే 6 ఆదివారాలను ఉపవాస దినాలుగా లెక్కించరు. ఎందుకంటే ప్రతి ఆదివారం యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని జ్ఞాపకంగా జరుపుకునే ఆనంద దినం. అందువల్ల మిగిలిన 40 రోజులు లెంట్ ఉపవాస దినాలుగా పాటిస్తారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఈ రోజు మనం పాటిస్తున్న విధంగా 40 రోజుల లెంట్ను పాటించలేదు. ఆ కాలంలో ఈస్టర్కు ముందు కేవలం 1 లేదా 2 రోజుల ఉపవాసం మాత్రమే ఉండేది. ప్రాచీన క్రైస్తవ సంఘం అయిన డిడాకేలో బాప్తిసానికి ముందు ఉపవాసం అవసరమని సూచన ఉంది. 2వ శతాబ్దంలో లియోన్కు చెందిన బిషప్ ఇరేనియస్ ఆఫ్ లయోన్స్ రోమ్ బిషప్కు రాసిన లేఖలో ఈస్టర్కు ముందు ఉపవాసాల వ్యవధి ప్రాంతానుసారంగా భిన్నంగా ఉండేదని వివరించాడు. కొంతమంది ఒక రోజు ఉపవాసం మాత్రమే ఉండగా మరికొందరు 2 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉపవాసం ఉండేవారని ఆయన పేర్కొన్నాడు. 3వ శతాబ్దానికి వచ్చేసరికి కొన్ని ప్రాంతాల్లో 7 రోజుల ఉపవాస ఆచారం ఏర్పడింది. ముఖ్యంగా ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో యేసుక్రీస్తు అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉన్న సంఘటనను ఆధారంగా చేసుకుని 40 రోజుల ఉపవాస సంప్రదాయంగా స్పష్టంగా రూపుదిద్దుకుంది. 4వ శతాబ్దంలోకి వచ్చేసరికి ఈ ఆచారం మొత్తం క్రైస్తవ సంఘంలో విస్తృతంగా వ్యాపించింది. అలెగ్జాండ్రియాకు చెందిన అథనాసిస్ ఆఫ్ అలెగ్జాండ్రియా తన లేఖల ద్వారా విశ్వాసులను 40 రోజుల లెంట్ను గంభీరంగా పాటించమని ప్రోత్సహించాడు. 6వ శతాబ్దంలో పోప్ గ్రెగోరీ కాలంలో భస్మ బుధవారం ఆచారం స్థిరపడింది. భస్మ బుధవారం రోజున విశ్వాసులు తమ నుదుటిపై బూడిదతో సిలువ గుర్తు వేసుకుంటారు. ఈ బూడిదను గత సంవత్సరం మట్టల ఆదివారం రోజున తీసుకొచ్చిన మట్టలను కాల్చి తయారు చేస్తారు. పాత నిబంధన కాలంలో ప్రజలు పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగి రావడానికి గోనపట్ట కట్టుకొని తలపై బూడిద వేసుకొని ప్రార్థించేవారు. అందువల్ల బూడిద అనేది వినయం, తగ్గింపు మరియు పశ్చాత్తాపానికి చిహ్నంగా భావించబడుతుంది. లెంట్ అనే పదం బైబిల్లో నేరుగా కనిపించకపోయినా దీని వెనుకున్న ఆత్మీయ భావన మాత్రం పూర్తిగా బైబిల్ ఆధారంగానే ఉంది. ప్రాథమిక క్రైస్తవ సంఘం కాలంలో ఈస్టర్కు ముందు కొద్ది రోజుల ఉపవాసం ఉండే ఆచారం ఉంది. తర్వాత యేసుక్రీస్తు తన సేవ ప్రారంభానికి ముందు 40 రోజుల ఉపవాసంతో ప్రార్థనలో గడిపిన సంఘటనను ఆదర్శంగా తీసుకొని ఈ కాలాన్ని 40 రోజులుగా పాటించడం ప్రారంభించారు. బైబిల్లో 40 అనే సంఖ్య పరీక్ష, శుద్ధీకరణ మరియు సిద్ధతకు సూచనగా కనిపిస్తుంది. నోవాహు కాలంలో 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిసింది. జలప్రలయం తర్వాత భూమి మీద నీళ్లు ఆరిపోవడానికి 40 రోజుల సమయం పట్టింది. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణించి కనాను దేశానికి చేరుకున్నారు. మోషే సినాయి పర్వతం మీద 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో గడిపాడు. ఆ సమయంలో దేవుడు ఆయనకు 10 ఆజ్ఞల రాతి పలకలను ఇచ్చాడు. ఏలియా 40 రోజులు ప్రయాణం చేసి హోరేబు పర్వతానికి చేరుకున్నాడు. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న తర్వాత అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపాడు. ఈ సంఘటనలన్నీ 40 అనే సంఖ్య ఆత్మీయ పరివర్తనను అనుసంధానిస్తాయి. అందుకే లెంట్ కాలాన్ని 40 రోజులుగా నిర్దేశించారు. ప్రారంభ కాలంలో లెంట్కు 2 ముఖ్య ఉద్దేశాలు ఉండేవి. మొదటిది బాప్తిస్మానికి సిద్ధత. పెద్దవారిలో విశ్వాసంలోకి వచ్చిన వారు ఈస్టర్ రోజున బాప్తిసం పొందే ముందు ఈ కాలాన్ని కఠిన ఆత్మీయ శిక్షణ కోసం ఉపయోగించేవారు. రెండవది పాప పరిహారం. తీవ్రమైన పాపాలు చేసిన వారు పశ్చాత్తాపంతో తిరిగి సంఘంలో చేరడానికి
చేసుకోవడానికి ఈ కాలాన్ని ఉపయోగించేవారు. బైబిల్ లెంట్ అనే 40 రోజుల కాలాన్ని ఆజ్ఞాపించలేదు, అలాగే నిషేధించలేదు కూడా. ఇది చరిత్రలో అభివృద్ధి చెందిన ఒక ఆత్మీయ సాధన కాలం. దాన్ని హృదయపూర్వకంగా ఆచరిస్తే అది ఆశీర్వాదంగా మారుతుంది, కానీ కేవలం ఆచారంగా పాటిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. లెంట్ అనేది కేవలం కొన్ని రోజులు ఆహారం మానేయడం కాదు, అది మన హృదయాన్ని పరిశీలించుకునే కాలం. బయట కనిపించే ఉపవాసం కంటే లోపల జరిగే మార్పు దేవునికి ముఖ్యమైనది. ఈ కాలంలో మనం చెడు అలవాట్లను మాని, క్షమించలేని మనసును విడిచిపెట్టి ప్రార్థనలో దేవునికి దగ్గర అవ్వడమే నిజమైన లెంట్ అవుతుంది. దేవుడు మనకు లెంట్ను శిక్షగా ఇవ్వలేదు, మన జీవితాన్ని సరిచేసుకునే ఒక అవకాశంగా ఇచ్చాడు. ఈ లెంట్ కాలం మన జీవితంలో నిజమైన పశ్చాత్తాపాన్ని, నిజమైన మార్పును, నిజమైన పునరుద్ధాన ఆనందాన్ని తీసుకురావాలని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను.